రాజకీయ కక్షలు ప్రతీకారాలకు కొన్ని పరిమితులు ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి ప్రతీకారాలకు ఎక్కువ రోజులు చెల్లవని చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ మీద అధికార దుర్వినియోగానికిపై న్యాయస్థానం ప్రతిష్టాత్మక తీర్పునిచ్చిందని అన్నారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పు రాబోతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలకు ఆ దేవుడు కూడా తగిన శిక్ష విధిస్తాడని అభిప్రాయపడ్డారు కేటీఆర్. సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షలు ప్రతీకారాలకు కొన్ని పరిమితులు ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అలాంటి ప్రతీకారాలకు ఎక్కువ రోజులు చెల్లవని చెప్పారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేటీఆర్ స్పందించారు. కేసీఆర్ మీద అధికార దుర్వినియోగంపై న్యాయస్థానం ప్రతిష్టాత్మక తీర్పునిచ్చిందని అన్నారు. త్వరలోనే ప్రజాక్షేత్రంలో కూడా ఇలాంటి తీర్పే రాబోతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాలకు ఆ దేవుడు కూడా తగిన శిక్ష విధిస్తాడని అభిప్రాయపడ్డారు కేటీఆర్. సత్యమే ఎల్లప్పుడూ గెలుస్తుందని వ్యాఖ్యానించారు.